ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు పీసీసీ ప్రధాన కార్యదర్శి స్పోక్స్ పర్సన్గా ఉన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అంటే లేని అసలు అవినీతి ఇక్కడ ఎక్కడ ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం ప్రశ్నలు అడగమన్నారు, ఆ ప్రశ్నలు ఏసీబీ అధికారులు అడిగారు, కొత్తగా ఏమీ అడగలేదు. డబ్బులు వచ్చాయని వాళ్ళు చెప్తున్నారు, పైసలు పంపానని నేనే చెప్తున్నాను కదా. ఇట్స్ ఏ వెరీ ఓపెన్గా ఉన్నాము, కేవలం ఒక ఇంటెన్షన్ కనిపిస్తుందని కేటీఆర్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉంది విచారణ, ఇంకా పూర్తి కాలేదు. అనవసరంగా విచారణ సంస్థలు తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రశ్నలు విచారణ సంస్థలు ఎందుకు అడుగుతాయి అంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఇది ప్రాథమికంగా ఒకేసారి విచారణ జరిగింది తప్ప ఇంకా పూర్తయినట్టుగా కూడా ఏసీబీ నిర్ధారించలేదు. కాబట్టి ఖచ్చితంగా విచారణ సంస్థలు మాత్రమే అన్ని విషయాలను కూడా వ్యక్తం చేస్తారు. పూర్తి స్థాయి విచారణ అయిన తర్వాత ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, అదే కాకుండా 46 కోట్లకు సంబంధించి నోట్ ఫైల్ మీద సంతకం ఎప్పుడైంది, అదే కాక సంతకం పెట్టక ముందే 2 days ముందు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయింది, అదే కాకుండా ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖతోటి, చెల్లించింది హెచ్ఎండిఏ నుంచి. 10 కోట్ల లోపు అయితే హెచ్ఎండిఏ బోర్డు అనుమతి ఉండాలా, 10 కోట్లు దాటితే ఆర్థిక శాఖ, న్యాయశాఖ, కేబినెట్ అనుమతి, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అనుమతి, ఆర్బీఐకు డాలర్ రూపంలో చెల్లించినప్పుడు ఆర్బీఐ మీద అనుమతి లేదు, ఫెమా అనుమతి లేదు. ఇంకా అదే కాకుండా గ్రీన్ కో సంబంధించి ఇక్కడ ఏదైతే ఎలక్షన్ బాండ్ కొనుగోలు చేసారో అన్ని వ్యవహారాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటే కాదు కదా, ఇంకా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మూలాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది గ్రీన్ కోలో. ఎందుకంటే గ్రీన్ కో అనే సంస్థ హైదరాబాద్ లో పుట్టి పెరిగిన సంస్థ 10 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్లకు ఎదిగింది. అదే కాకుండా 5 సంవత్సరాల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు వారి కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇక 10 years వరకు 10 సంవత్సరాల కాలం పాటు గ్రీన్ కోకు ఇక్కడ వీళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు. కాబట్టి అన్ని విషయాలు బయటికి రావాలి. అదే కాకుండా లండన్ పోయినటువంటి 46 కోట్ల రూపాయలు ఆ అకౌంట్ల నుంచి ఇంకెక్కడికి పోయినాయి, ఎవరి ఖాతాలకు పోయిన విషయాన్ని ఆ స్థాయిలో కూడా విచారణ చేస్తారు. కాబట్టి విచారణ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఏకంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని తీసుకొచ్చే ప్రయత్నం. ఒకసారి ఏమంటాడు కేటీఆర్ గారు, అసలు ఏసీబీ ఎట్లా వస్తుందని చెప్తాడు అంటాడు. ఒకసారి ఏమంటాడు, ఈడీ ఎట్లా వస్తుంది, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈడీ ఒకటని ఒకసారి చెప్తాడు. అంటే తనే క్లారిటీ లేకుండా ఒకసారి పైసలు పంపానని నేనే చెబుతున్నాను కదా, ఇందులో దాయాల్సింది ఏమీ లేదు, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాను, ఉన్నది ఉన్నట్టు చెప్పాను, అవినీతి లేనప్పుడు నేనెందుకు భయపడాలి, ఇది ఆయన చేసిన స్టేట్మెంట్. సార్ సతీష్ గారు ఫస్ట్ ఏమన్నాడు, మేము పంపిన బరాబర్ పంపినాం అన్నాడు. రెండోసారి ఏమన్నాడు, అధికారులు చూసుకుంటారు, మేమెట్లా చూసుకుంటాం, అది అధికారులు బాధ్యత వహించాలి, మేమెట్లా వహిస్తామని మరోసారి అన్నాడు. ఏసీబీ ఎట్లా వస్తుందని చెప్పిండు. ప్రభుత్వం నుంచి ఏదైనా అలవెన్సులు కానీ శాలరీ రూపంలో తీసుకునే వ్యక్తి ప్రభుత్వానికి కావాలని నష్టం చేసినప్పుడు ఖచ్చితంగా ఏసీబీ కేసు అయితే అనేది చాలా స్పష్టం. కాబట్టి ఇక్కడ అనవసరంగా విచారణ సంస్థలను తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వాస్తవమా అంటే మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఏసీబీ వాళ్ళు చెప్పింది మాత్రమే కరెక్ట్, ఏసీబీ వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు, లేకపోతే ప్రభుత్వం చెప్పింది మాత్రం కరెక్ట్ కాదు, కేటీఆర్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్ ఏదైనా కూడా కరెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుంటుందా? అంటే ఇక్కడ ప్రాథమిక అంటే అయిపోయిందని చెప్పి విచారణ అయిపోయిందని చెప్పి ఏసీబీ వాళ్ళు ఏమైనా ప్రకటించారా? నేను చెప్పిన ఏమన్నా మేము ఇంకా ఉంది విచారణ ఇప్పటిదో అయిపోయిందని చెప్పేసి మేము భావిస్తలేము. ఖచ్చితంగా ఫర్దర్ గా ఇంకా వీరొక్కరే కాదు కదా, చాలా లక్ష్మీకాంత్ బిఎన్ రెడ్డి గారు ఏం చెప్పారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, అరవింద్ కుమార్ గారు చెప్తే మేము చేసినాను వారన్నారు. అరవింద్ కుమార్ గారు ఏమన్నారు, కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము చేసినాను వారన్నారు. ఇక్కడ దానికి ఒకదానికి లింక్ ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఓన్లీ ప్రాథమిక దశనే విచారణ అయింది కాబట్టి ఇంకా ఫర్దర్ గా కొనసాగే అవకాశం కాబట్టి ఇంకా చాలా మంది విచారిస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం తప్ప ఏదో బీఆర్ఎస్ పార్టీ గతంలో అందరి మీద అడవు కేసులు పెట్టినట్టు, లేకపోతే మేము చట్టాన్ని మా చేతిలో తీసుకొని, చట్టం ఎవరికి సుట్టం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉంటుంది, అది కేటీఆర్ గారికి ప్రత్యేక చట్టాలు ఏముండవు అని చెప్పేసి కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఒత్తిడిలో ఉన్నారు, పొలిటికల్ ప్రెజర్ తోనే కేసులు పెట్టారు, సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రశ్నలు అయితే అడగమన్నారు అవే ప్రశ్నలు అడిగారని కేటీఆర్ 2 సందర్భాల్లో లేవనెత్తున్నారు. సార్ ఇప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడితే ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తున్న ఇంటెన్షనల్లీ ఏదో రకంగా నన్ను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో అడిగారు అన్నది ఆయన చేసిన కామెంట్. సార్ ఇప్పుడు ఏసీబీ వారు ఏ క్వశ్చన్స్ అడగాలనేది కూడా కేటీఆర్ గారు నిర్ధారిస్తారా, లేదా బీఆర్ఎస్ పార్టీ నిర్ధారిస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిర్ధారిస్తుందా? వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడగాలనేది వాళ్ళు నిర్ధారించుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారులను ఉపయోగించుకొని వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగాలనేది వాళ్ళు నిర్ధారించుకుంటారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే
వాళ్ళ మీద డిక్టేట్ చేస్తుండు, వాళ్ళ మీద లేదు అజమాయిషి చూపిస్తుండు, లేకపోతే వాళ్ళ మీద పెత్తనం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేస్తే ఎట్లా? మేము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాగా చేసే అవకాశం ఉంటే ఎప్పుడో మా ప్లేస్ లో వాళ్ళు ఉంటే ఎప్పుడో 17A కింద గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేసేవాళ్ళు. మేము 45 రోజుల కాలం పాటు ఎందుకు వెయిట్ చేసినాం? ప్రజాప్రభుత్వంలో ఏ వ్యక్తి మీద అక్రమ కేసులు పెట్టొద్దు, ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ప్రకారం మాత్రం చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం, తొటబీస్ కేసు అన్నారు, ఆ కేసు అన్నారు, ఈ కేసు అన్నారు, ఏసీబీ ఎట్లా వస్తుంది, ఈడీ ఎట్లా వస్తుంది, అన్ని మాట్లాడింది వారే కదా, మేము కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? విచారణ సంస్థలు విచారణ చేస్తా ఉన్నాయి. విచారణ మీరు పూర్తి స్థాయిలో సహకరించి మీరు సచివులను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉంటుంది కదా. అదే కాకుండా 9 కోట్ల రూపాయలు ఆర్బీఐ ఎందుకు పెనాల్టీ వేసింది? మరి దాని సమాధానం చెప్పాలి. పెనాల్టీ ఎందుకు వేసింది? మరి మీరు కరెక్ట్ చేస్తే బీఆర్ఎస్ అడుగుతోంది, కృషాంక్ గారు అడుగుతున్నారు, అసలు అవినీతి ఎక్కడ జరిగిందన్న దానిపైన స్ట్రైట్ క్వశ్చన్ సమాధానం ఏంటి సార్? ఇప్పుడు అవినీతి ఎక్కడ జరిగింది అనేది ఏసీబీ నిర్ధారిస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీగా మీరు చట్టాల ఉల్లంఘన చేసిరా లేదా ఫస్ట్ సమాధానం చెప్పాలి కదా. అవినీత చట్టాల ఉల్లంఘన ఈ రెండింటిలో ఒక క్లారిటీ తెచ్చుకోండి ప్లీజ్. అన్నట్టు ఎందుకు సార్ భయపడేది? ఎందుకు? మీరు తప్పు చేయనప్పుడు మీరు సచీలు కరెక్టే, మీరు నిజాయితీ పరులు, మూడోసారి అధికారులకు వస్తామని చెప్పేసి కళ్ళు నెత్తికెక్కి ఏకంగా చట్టాలు ఇదంతా నేమ్ కాలింగ్ వద్దు ప్లీజ్, దయచేసి నెత్తికెక్కి ఇవన్నీ నేను ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడలేదు. మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడలేదు, మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు, సబబు కాదు. మీరు మీరు అట్లా మాట్లాడ కరెక్ట్. భాషను కూడా కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి సోదరా. నెత్తికెక్కింది ఇవన్నీ ఎందుకు? మీరు చెప్తే ఎట్లా? మీకన్నా మీరు మాట్లాడే భాషలో మీరు మాట్లాడేది 1% మాత్రమే. మీరు లొటపీస్ అని చెప్పి మాట్లాడితే మీరు మీ భాష కేసును లెక్క పీస్ అన్నాం మేము. నేను రేవంత్ రెడ్డి గారినో లేకుంటే మీ పార్టీని అనలేదు కదా. నేను కేసును అంటే కూడా మీరు కేటీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి ఉద్దేశించని. ఇక్కడ నేను డిబేట్ లో కూర్చొని నేనైతే అనలేదు. నా ప్రెసెన్స్ లో ఇప్పుడు ఆయన లాంగ్వేజ్ మాట్లాడితే దయచేసి కేటీఆర్ గారు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం చేయొద్దు. మీరు ఏకంగా ఒప్పందం చేసుకుందేమో పురపాలక శాఖతోటి, చెల్లించింది హెచ్ఎండి నుంచి. ఎట్లా చెల్లిస్తారు చెప్పండి? ఓకే మళ్ళా ఏసీబీ ఇంకోటి చరణ్ గారు అవినీతి జరిగిందన్నది కాదు కదా, అవినీతి జరిగిందన్నది కేసా, లేదంటే చట్టాలను ఉల్లంఘించి అబౌ ద లా వెళ్ళారు, లేదంటే అబౌ ద ప్రొసీజర్ వెళ్ళారు అన్నది కేసు అని అడుగుతున్నాం. మేమేమంటున్నాం ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు హెచ్ఎండి ఏమని ఒప్పందం చేస్తుంది సార్? 9వ షెడ్యూల్లో 9వ సీజన్ లో 12 కోట్ల రూపాయలు మౌలిక వసతులు కల్పిస్తా అని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. మొత్తం 9, 10, 11, 12 సీజన్ మొత్తం కలిపి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. ఇక్కడ ఏమైంది మరి? ఈ నిన్ననే గ్రీన్ కో సంస్థ లాభం వస్తే 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం లాభం జరిగితే ఎందుకు వెళ్ళిపోయింది మరి గ్రీన్ కో సంస్థ? అంటే ఎవరి చెవులో పూలు పెడతాం అనుకుంటారు మీరంతా కలిసి? ఒప్పందం చేసుకున్న సంస్థ ఏంటి, చెల్లించిన సంస్థ ఏంటి? అదే కాకుండా ఇంకోటి, ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని ఏసీబీ మొత్తం నిర్ధారిస్తుంది. ఏం జరిగింది, ఎవరేమో అవినీతి చేసారు, అక్కడే అదేవిధంగా బిడ్డను పోయిన అమౌంట్ ఎవరి అకౌంట్ లో పోయినా ఏం జరిగిందని మొత్తం ఏసీబీ వాళ్ళు నిర్ధారిస్తారు కదా. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు, గతంలో ఆయన అరెస్ట్ అయింది కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీరు తప్పు నిజంగా తప్పు చేసి ఏకంగా కోట్లను తప్పు మీకు అంత భయం అయినప్పుడు మరి కోర్టులకు ఎందుకు పోయారు సార్? సమాధానం చెప్పేసి క్లోజ్ చేసుకో. సుప్రీంకోర్టుకి ఎందుకు పోవాల్సి వచ్చింది? 15వ తారీఖు ఎందుకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది? ఇక్కడ మీరు డబుల్ బెంచ్ పోతాను ఎందుకు అన్నారు? అదే అడ్వకేట్ ఎందుకు కావాలని చెప్పి కోరుకుంటారు. ఎందుకు అలా భయం ఎందుకు? మరి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన మీరు నిజాయితీ పరులు, మీ అంత నిజాయితీ పరులు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ తప్పు చేపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇంప్లిమెంట్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు కదా. మీరు గతంలో ఏ విధంగా ఒక్కోళ్ళ మీద రివెంజ్ చేస్తున్నారు అందరు తెలుసు. కాబట్టి అనవసరంగా ప్రజా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం మానుకోవాలి. కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది సమాధానం. కేసీఆర్ గారు ఏ విషయమే చర్చ చేస్తానికి వచ్చినా రెండోది కాంగ్రెస్ ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ ఎవరికి వాళ్ళు నోటీసులు ఇస్తారో, వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఎవరికి ఇస్తారనేది మనమే ముందస్తుగా ఏ విధంగా మాట్లాడుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ లాగా మేము మాట్లాడలేము. గతంలో వారు అందరి మీద అక్రమ కేసులు పెట్టిర్రు. మేము ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతలేదు. మేము చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటా ఉన్నాం. చట్టానికి ఎవరైనా అతిథులు కాదు. కేటీఆర్ గారికైనా అదే చట్టాలు ఉంటాయి, కిషాన్ గారికైనా అదే చట్టాలు, మీకైనా నాకైనా ఒకే చట్టం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి వారు మాట్లాడతారు, చట్టాల గురించి వాళ్ళు మాట్లాడతారు. కోర్టులో పోదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తలేదు. కోర్టులో పోండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా కోర్టులో పోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. కానీ కోర్టులో పోయే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పు. వేరే వాళ్ళు మీరు కేసులు పెడితే కరెక్ట్, వేరే వాళ్ళు కేసులు పెడితే కరెక్ట్ కాదు. ఏసీబీ విచారణ చేస్తున్నాం, ఏసీబీది రేవంత్ రెడ్డి గారు కోర్టు మెట్లెక్కితే ఎందుకు భయపడుతున్నారు? నిజంగా ఎదుర్కోవచ్చు అంటున్నారు కదా.
అంటే ఎవరికైనా ఎవ్రీబడి హ్యాస్ ఇమ్యూనిటీ కదా, మీకు కూడా లా మీద అవగాహన ఉంది. ఎవ్రీబడి హ్యాస్ ఇమ్యూనిటీ టు అపీల్ ఇన్ ద మేము కోర్ట్ ఒకటే కదా, to చెప్తా ఉన్నాం, appear in the కోర్టులో court కదా. పోవద్దని చెప్తాం. వారికి ఫండమెంటల్ రైట్, వారు కోర్టులో పోవాలని చెప్పి కోరుకుంటాం. తప్పు లేదు, కోర్టుకి ఎవరైనా పోవచ్చు. Okay. ప్రజాస్వామ్యంలో కోర్టు పోయే అధికారం ఎవరికైనా ఉంది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ లాగా మేము మాట్లాడతలేము. Right. కేటీఆర్ గారు మాట్లాడింది కరెక్ట్, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా తప్పని చెప్పేసి మాట్లాడదాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. Right. ఇక్కడ ప్రాథమిక దశలో ముగ్గురు పిలిచారు, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా Right. నెక్స్ట్ గ్రీన్ పోవాలని పిలుస్తారా, Right. లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏసీబీ తెలియజేస్తున్నాయి కదా, గతంలో ఈ ఎలక్షన్ కమిషన్ అమలు కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇట్లా పోయింది, మీ అనుమతి ఏమైనా తీసుకుని చెప్పి లేఖ రాస్తారేమో, ఎవరు తెలుసు. Right. అంటే మీరు లేఖ రాస్తారని చెప్తే కాంగ్రెస్ లో గడ్డి తెలిసిన మళ్ళీ మాట్లాడతారు. Okay, okay. అంటే అన్ని వాళ్ళే మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. Right, మేమేమంటున్నాం రైట్ థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు.